మందికి క్యాన్సర్ అనగానే భయభ్రాంతులకు గురైపోయి క్యాన్సర్ మనకు రాదు, క్యాన్సర్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక వ్యాధి మాత్రమే. దాన్ని సరైన సమయంలో గుర్తిస్తే దానికి పూర్తి వైద్యం ఇప్పుడు మనకి ప్రతి నగరంలోనూ అందుబాటులో ఉంది. కేవలం అవగాహన లోపం వల్లే మనకి క్యాన్సర్తో చాలా మంది చనిపోతున్నారు అన్నది చాలా గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఉదాహరణకి మనకి అమెరికా దేశం, భారతదేశంలో క్యాన్సర్ గణాంకాలను పరిశీలిస్తే అక్కడ 4 క్యాన్సర్ పేషెంట్స్లో 3 ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసుకొని నయమైపోతూ ఉంటే మనకి భారతదేశంలో ప్రతి 4లో 3 మృత్యువాత పడుతున్నారు. సో ఇంతటి వ్యత్యాసం ఎందుకుంది? అక్కడ లేని వైద్యాలు మనకి ఇక్కడ లేవు. క్యాన్సర్ లక్షణాలు రాకముందే మనకి స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా దాన్ని ముందుగా గుర్తించవచ్చు. సో ఈ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవడం వల్ల మనకి ముందుగానే క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా ఉందా, భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకి తెలుసుకునే అవకాశం ఇప్పుడు మనకి ప్రొద్దుటూరులోనూ ఉంది, అలాగే ప్రతి నగరంలో కూడా అందుబాటులో ఉంది.